మైనా స్టోరీస్. నాకొక్క నెల రోజులు టైం ఇవ్వండి డాడీ, మానస్తో మాట్లాడతాను. సరేనమ్మా, నీ ఇష్టాయిష్టాలను మేమెప్పుడూ కాదనలేదు. వీలైనంత త్వరలో మీరు పెళ్లి చేసుకుంటే బావుంటుంది. అలాగే డాడీ అని అనుకుంటారు. ఓ రోజు మేఘన మానస్ పనిచేసే ఆఫీస్కి వెళ్తుంది. ఏంటి మేఘనా, చెప్పపెట్టకుండా నేరుగా మా ఆఫీస్కొచ్చావు? కాల్ చేస్తే బయట ఎక్కడైనా మీట్ అయ్యేవాళ్ళం కదా. నీకు చాలాసార్లు ఫోన్ చేశాను మానస్, నీ ఫోన్ కలవలేదు, అందుకే ఆఫీస్కొచ్చాను. అంత అర్జెంటు విషయమేంటి? అప్పుడు మేఘన తన తల్లిదండ్రులతో ఆమె పెళ్లి గురించి ఇంట్లో జరిగిన సంభాషణ వివరిస్తుంది. అవునా మేఘనా, ఇంత డిస్కషన్ జరిగిందా? లాస్ట్ వీక్ నేను మా ఇంటికి వెళ్ళలేదు. ఈ వీక్ వెళ్తాను. ఖచ్చితంగా మన పెళ్లి గురించి మాట్లాడతాను. అదేదో త్వరగా మాట్లాడు మానస్. ఒక్కోసారి మా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? అతను పెళ్లికి ఎందుకు లేట్ చేస్తున్నాడు? నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడా లేక టైంపాస్ చేస్తున్నాడా అని అనుమానపడుతున్నారు. లేదు లేదు, అలా ఏం కాదని మీ వాళ్ళకి చెప్పు. చూడు మేఘనా, ఈ నెలలో మనం పెళ్లి చేసుకోవడం ఖాయం. నా మాట నమ్ము. థ్యాంక్యూ మానస్ అని హ్యాపీగా వెళ్ళిపోతుంది మేఘన. ఆ మరుసటి రోజు ఇంటికి వెళతాడు మానస్. ఏ బాబాయ్ వచ్చాడు. హాయ్ బాబాయ్. హాయ్ చిన్ను పన్ను, ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా? ఓ బాగా చదువుకుంటున్నాం బాబాయ్. మా క్లాస్లో మేమే ఫస్ట్ తెలుసా? వెరీ గుడ్. ఇవిగో చాక్లెట్స్ తీసుకోండి అని ఇద్దరికీ చాక్లెట్స్ ఇస్తాడు. ఏ థ్యాంక్యూ బాబాయ్. ఏంటి బాబూ, ఇన్నాళ్లకి ఇల్లు గుర్తొచ్చిందా? లేదమ్మా, నువ్వు గుర్తొచ్చావు, అందుకే వచ్చాను. అమ్మా, ఇవిగో నీ ఖర్చులకు డబ్బులు. హాయిగా ఖర్చు చేసుకో అమ్మా. ఆ డబ్బు వైపు ఆశగా ఒక లుక్కు వేస్తుంది సరోజ. జానకమ్మ మాత్రం ఆ డబ్బు వైపు నిర్లిప్తతతో కూడిన ఓ చూపు చూసి మనస్సులో, సమయానికి డబ్బిస్తే చాలు మా అమ్మ సంతోషంగా ఉంటుందనుకుంటాడు వీడు. అది తప్పు అని ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో అని అనుకొని, నా దగ్గరున్నాయిలేరా, నీకే ఖర్చులుంటాయి కదా, వాడుకో. అయ్యో అత్తయ్య గారు, అలా అంటారేంటి? మరిదిగారు మీ మీద ప్రేమతో ఇస్తేను ఏదో ఒక అవసరానికి పనికొస్తాయి, ఉంచుకోండి అత్తయ్యా. సరే, ఎప్పుడు తిన్నావో ఏంటో, పద భోజనం వడ్డిస్తాను అని చిన్న కొడుకును తీసుకువెళ్ళి భోజనం వడ్డిస్తూ ఉంటుంది జానకమ్మ. బాబూ, నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలమ్మా. ఏంటి బాబు అది? ముందు నువ్వు చెప్పమ్మా, తర్వాత నేను చెప్తాను. అదేరా, మీ అన్నయ్య వదినవాళ్ళు నీకో సంబంధం తెచ్చారు. వదినవాళ్ల బాబాయ్ కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. సారీ అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. తను చాలా మంచిది, నాలాగే జాబ్ కూడా చేస్తుంది. ఈ నెలలోనే పెళ్లి పెట్టుకుందాం అనుకుంటున్నాను. నీ ఇష్టంరా, నువ్వు ఒక ఇంటివాడివైతే నాకంతే చాలు అని అనుకుంటారు. అనుకున్నట్టుగానే గ్రాండ్గా మేఘనని పెళ్లి చేసుకుంటాడు మానస్. ఛ, మన పథకం మొత్తం పాడైపోయింది. సర్లే, అంతా అయిపోయాక ఇక అనుకునే లాభం. ఆ వచ్చే కొత్త కోడల్ని నీ చెప్పుచేతల్లో పెట్టుకో. నాకు రాలేదండి ఈ ఆలోచన, మంచి ఐడియా ఇచ్చారు. ఇక చూస్తారుగా నా టాలెంట్. ఇప్పుడు కొత్తగా చూసేదేముంది? పెళ్ళైనప్పటినుంచి మా అమ్మ విషయంలో చూస్తూనే ఉన్నా కదా అని అనుకుంటారు. మరిదిగారు, ఇక మీరు ఇదివరకిట్లా సరదాలు షికార్లు చేయటం మానేయాలి. ఎందుకొదినా? ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని ఒక తోడు వచ్చింది. మా చెల్లి కోసం మీరు సమయం కేటాయించాలి. అలాగే వదినా, ఇక నుంచి నా సమయం మొత్తం తనదే. ఒక్క ఆఫీస్ సమయం తప్ప. అది కూడా ఇస్తే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు కదా అని అందరూ సరదాగా నవ్వుకుంటారు. చూడమ్మా మేఘనా, నా తమ్ముడు బంగారం, నిన్ను బాగా చూసుకుంటాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అబ్బో, అలా అయితే మా చెల్లెలు అంతకంటే ఎక్కువే. మీ తమ్ముడే అదృష్టవంతుడు. సర్లే, అలాగే ఒప్పుకుంటాను. మీ ఆడవాళ్ళు మా మగవాళ్ళని ఎక్కడ గెలవనిస్తారు? మీతో పెట్టుకుని మేం వేగలేం. అంతా అబద్ధం. సందు దొరికితే చాలు మీ మగవాళ్లే మమ్మల్ని ఆడిపోసుకుంటారు కదా చెల్లి అని సరదాగా నవ్వుకుంటారు.
నూతన వధూవరులకు హారతిచ్చి దిష్టి తీస్తారు. కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రమ్మా. ఒక్క నిమిషం. పిన్ని, మా బాబాయ్ పేరు చెప్పకుండా లోపలికి రానివ్వం. ఇదేంటి, ఇద్దరు మీ బాబాయ్ పార్టీయేనా? నా పార్టీ ఎవరూ లేరా? నేనున్నాను పిన్ని అని మేఘన వైపు వస్తాడు బన్ను. మీరిద్దరూ దేనికోసం ఇలా చేస్తున్నారో నాకు తెలిసిపోయిందిలే అని ప్రేమగా ఇద్దర్నీ దగ్గరికి తీసుకొని ఇవిగో మీ చాక్లెట్స్ అని ఇద్దరికీ చాక్లెట్స్ ఇస్తుంది. థ్యాంక్యూ పిన్ని. మేఘన మానస్ ఇంట్లోకి వస్తారు. చూడు మేఘన, ఈ ఇల్లు నీకు అలవాటయ్యే వరకు నీకు ఏది కావాలన్నా మొహమాటం లేకుండా నన్నడుగు. నీ సొంత అక్కనే అనుకో. అలాగే అక్క, చాలా థ్యాంక్స్. ఏ కొత్త కోడలైనా మొదటిగా ఆలోచించేది అత్తింట్లో తోడికోడళ్ల మధ్య సత్సంబంధాల గురించే. నువ్వు మాట్లాడాక నాకా భయం పోయింది అని అనుకుంటారు. సరోజ వాళ్ళ బాబాయ్ వాళ్ళింట్లో, ఏంటి సరోజా, నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి? నా కూతుర్ని నీ తోడికోడల్ని చేసుకుంటానన్నావు, మరి ఎందుకు ఇలా చేశావు? సరోజ సమాధానం చెప్పలేక నీళ్లు నములుతూ ఉంటుంది. మా మరిది మా మాట కాదనడు. మా ఇంట్లో నేను ఏది చెప్తే అదే శాసనం. బాహుబలిలో శివగామి లెవెల్లో వీరపోజులిచ్చావు కదా. బాబాయ్, పిన్ని, నేను చాలా ప్రయత్నించాను, కాని కుదరలేదు. నన్ను నమ్మండి. ఇక చాలే ఆపు. ఎవడికి కావాలి నీ నమ్మకం? నిన్ను నమ్ముకొని ఇప్పటి వరకు మా అమ్మాయికొచ్చిన మంచి సంబంధాలన్నీ వదులుకున్నాం. తప్పు తనది కాదే, మనది. ఇదిగో అమ్మాయి, నా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగిచ్చాయి. అదేంటి బాబాయ్, అలా అకస్మాత్తుగా అడిగితే ఎక్కడ్నుంచి తీసుకురాను? ఈ తెలివి మీ మరిదికి పెళ్లి చెయ్యకముందు ఉండాలి. అది కాదు పిన్ని, మీరేం బాధపడకండి. మా బంధువుల్లో నాకు తెలిసిన ఇంకో అబ్బాయి ఉన్నాడు, మంచి ఉద్యోగం. మా చెవిలో పూలు పెట్టిన చాలే, డబ్బులివ్వకుండా ఎగ్గొట్టానికేగా ఈ నాటకాలు. ఆ పప్పులేం ఉడకవు అని గట్టిగా మాట్లాడటంతో బేలమొహంతో అక్కడ్నుండి వెళ్ళిపోతుంది సరోజ. ఓ రోజు తెల్లవారుజామున 5 గంటలకు మేఘనకు మెలకువ వస్తుంది. తన గదిలో నుండి బయటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి ఇంటి ముందు ముగ్గు పెట్టి ఉంటుంది. వంటగదిలో నుండి పొగలు వస్తూ ఉంటాయి. అది చూసి మేఘన, సరోజక్క పొద్దున్నే నిద్రలేచినట్టుంది. ఈ కాలంలో కోడళ్ళు చాలామంది బారెడు పొద్దెక్కే వరకు కూడా నిద్రలేవరు. అలాంటిది తెల్లవారేసరికి ఇంటి పన్నంతా చేసేసింది. అక్క దగ్గర చాలా మంచి అలవాట్లున్నట్టున్నాయే అని అనుకొని తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.